నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. బిగ్ బాస్ సీజన్ మొదలు కాబోతోంది. అనేక అంచనాల మధ్య అలాగే ఎంతో సెన్సేషన్ అవుతూ వస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్కి సంబంధించి కూడా హోస్ట్గా ఎవరు చేయబోతున్నారు? ఆల్రెడీ హోస్ట్గా చేసినటువంటి అక్కినేని నాగార్జున కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, నాని కావచ్చు, అందరూ కూడా తమ తమ స్థాయిల్లో ఆ షోని ఒక స్థాయికి తీసుకువెళ్ళారు అనడంలో ఎట్టి పరిస్థితుల్లో సందేహం లేదు. ఆ షో కూడా ఎంత పాపులర్ అవుతుందో అంత వివాదాలు కూడా మూటకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో రాబోయే బిగ్ బాస్ 9th షోకి ఎవరు హోస్ట్గా వ్యవహరించబోతున్నారు? ఒక మంచి అందగాడైన స్టార్ హీరో ఆ హోస్ట్గా ఉండబోతున్నాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి. దాని వెనక ఎంతవరకు నిజం ఉంది? తనే ఆ షో ప్రారంభిస్తాడా? అంటే అఫ్కోర్స్ 9th షో, ఇవన్నీ కూడా 9th సీజన్, ఇవన్నీ కూడా మాట్లాడదాం. మనకు విశ్లేషణ అందించడానికి ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, బిగ్ బాస్ 9 ఆల్రెడీ సీజన్ స్టార్ట్ కాబోతోంది మరికొద్ది రోజుల్లో. చాలా అందరూ తెగ వెయిట్ చేస్తున్నారు. చాలామంది పేర్లు తెర మీదకి వస్తున్నాయి. హోస్ట్ ఇతనవ్వచ్చు లేదా ఇతనవ్వచ్చు. ఈసారి ఎవరు కాబోతున్నారు? చాలామంది హాట్ టాపిక్ ఉంది. ఈవెన్ బాలకృష్ణ గారి పేరు కూడా మనం విన్నాం. మరి ఈ నేపథ్యంలో ఒక అందగాడి పేరు వినబడుతోంది. అంటే నా దృష్టిలో ఆ హీరో అందగాడే. మరి ఆ హీరో గురించి ఏం చెప్తారు? మీ స్పెక్యులేషన్ ఏంటి? సీజన్ 9 ప్రతిసారి బిగ్ బాస్ ప్రారంభోత్సవం ముందే ఫస్ట్ హోస్ట్ ఎవరు, ఏ ఛానల్, ఇలాంటి డిస్కషన్స్. కనీసం ఒక డజన్ మంది హోస్ట్లనన్నా తలుపు తట్టింది వీళ్ళకి హ్యాపీనెస్. రానా ఉంటాడు, బాలయ్యే ఉంటాడు, లేదు మళ్ళీ ఎన్టీఆర్ వస్తున్నాడు, నాని వస్తున్నాడు. అంటే దానికి తోడు వాళ్ళు కూడా అలాంటి షోలు చేస్తున్నారు బయట. ఇప్పుడు రానా, మనం అనుకున్న రానా కానీ బాలయ్య బాబు కానీ వాళ్ళు మంచి షోస్ చేస్తున్నారు కాబట్టి. లేదు ఈసారి లేడీస్కి అవకాశం ఇస్తారు, రమ్యకృష్ణ గారు వస్తారేమో. లేదు అప్పట్లో సమంతం తెచ్చారు కదా, అక్కినేని కొత్త కోడలు శోభిత చేస్తుందేమో. ఇట్లా బోల్డ్ అని న్యూస్. లేదు నాగార్జున గారే ఉంటారు. ఎందుకంటే మళ్ళీ 6 ఇయర్స్కి టెండర్ అన్నపూర్ణలోనే పడింది, బయట వాళ్ళకి ఎందుకు ఇస్తారు? ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా ఊహాగానాల మధ్య ఒక కొత్త పేరు తెర మీదకి వచ్చింది, విజయ్ దేవరకొండ. ఆఫ్ కోర్స్ నేను ఇప్పుడు విజయ్ దేవరకొండని అప్రిషియేటే చేస్తాను. వై? బికాజ్ తనకు అర్హత ఉంది. ఎందుకు చెప్పనా, హీరోగా మీకు అందరికి విజయ్ దేవరకొండ తెలుసు. వెనకాల వాళ్ళ మమ్మీ కూడా దే ఆర్ గుడ్ మోటివేషనల్ స్పీకర్స్. మూవీస్ సినిమా కాకుండా అంటే ఇప్పుడు మంచి విషయాలు చెప్తారు అండి. మనుషులు ఇన్ఫ్లుయెన్స్ చేసే కెపాసిటీ ఉన్నటువంటి స్పీకర్స్. అవును, విన్నా. సచ్ ఎ బ్యూటిఫుల్ సోల్. అండ్ ఇంకోటి చెప్పన, పెళ్లి చూపులు సినిమా విజయ్ దేవరకొండ, అఫ్కోర్స్ ఆ క్రెడిట్ నేను డైరెక్టర్కే ఇస్తా. అయినప్పటికీ కూడా విజయ్ దేవరకొండ టాపిక్ వచ్చింది కూడా మాట్లాడుతున్నాం. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత అల్లరి చిల్లరగా ఉండే నలుగురు ఫ్రెండ్స్ ఏం చేద్దామా అని అర్థం కాని వాళ్ళు తలా ₹1,00,000 వేసి 4 లక్షలతో ఫుడ్ ట్రక్కులు పెట్టుకున్నారు. పోలేడని వచ్చారు. దోశ గాడి, ఇడ్లీ, మిస్టర్ ఇడ్లీ, ఆ ఇడ్లీ ఈ ఇడ్లీ, ఆ దోశ ఈ దోశ, తిరగేసిన దోశ, కాల్చని దోశ, ఏం దోశలో అన్ని దోశలు వచ్చేసాయి. అరే, అండ్ మళ్ళీ ఆ స్టీక్ హౌసెస్ కానీ హాట్ డాగ్స్ కానీ డిఫరెంట్ వచ్చాయి. ఆ ఫుడ్ అప్పుడు ఆ వెహికల్ ఫుడ్స్ చాలా ఫేమస్. బట్ చాలామందికి ఐడియాస్ ఇచ్చింది అప్పుడు అవి పెట్టుకున్న వాళ్ళు. తర్వాత రెస్టారెంట్స్ పెట్టుకొని ఇప్పుడు బాగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. అలా చెప్పారు. అంటే ఒక హీరో ఆ సినిమా సెలెక్షన్స్ కూడా చూడండి ఎంత మంచిగా చేసుకున్నాడు. నెక్స్ట్ మళ్ళీ ఖుషీ సినిమాతో అయితే అప్పటి వరకు సమంత మీద ఉన్న రూమర్స్ అన్నీ కూడా ఆ సినిమా ద్వారా చెరిపేశారండి. క్లైమాక్స్లో ఇప్పుడు ఎవరికన్నా ఏదైనా చిన్న గొడవలు వస్తే వెళ్ళి దేవుడికి చెప్పుకుంటాం. నేను ఆ దేవుడినే వదిలేసి నీ దగ్గరికి వస్తే నువ్వే పొమ్మంటే నేను ఎక్కడికి వెళ్తాను. అదొకటి మంచి కాన్సెప్ట్. అండ్ నెక్స్ట్ అలా గొడవలు వస్తాయి, అందరి జీవితంలో గొడవలు వస్తాయి. వచ్చిన ప్రతిసారి అంతకంతకు స్ట్రాంగ్ అవ్వాలి కానీ చీపో అనుకోకూడదు అనే మెసేజ్. విజయ్ సినిమాలు అన్నింటిలోనూ ఏదో ఒక మెసేజ్ ఉంటుంది యాక్చువల్లీ. ఇంకా నోటా ఆబ్వియస్ సినిమా ఫ్లాప్ అయినా కూడా అవును ఏదో ఒక మెసేజ్. సో అండ్ స్టార్ హీరోలు ఒకప్పుడు తీసుకునే జాగ్రత్తలు అవి. తర్వాత కూడా స్టార్ హీరోలు ఏం చేసేవాళ్ళంటే కొంచెం డబ్బులు సంపాదించిన తర్వాత ఇన్వెస్ట్మెంట్లు చేసే స్టూడియోలు లేదా థియేటర్లు కొనేవాడు. విజయ్ దేవరకొండ కూడా థియేటర్స్ తీసుకున్నాడు ఏషియన్ వాళ్ళతో. నెక్స్ట్ స్టార్ హీరోలు బాగా పాపులర్ అయితే వాళ్ళ వారసులను దించుకుంటారు. విజయ్ దేవరకొండ కూడా వాళ్ళ తమ్ముడిని దించాడు. అబ్బిల్లుడికి కూడా సక్సెస్లు ఇచ్చాడు. అంటే ఆనంద్ దేవరకొండ కూడా రికగ్నైజ్ ఫేస్ లాగా. సో ఇప్పుడు అంటే 10 మందికి ఏదో చేయగలిగే, ఇతన్ని చూస్తే కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అనే క్యారెక్టర్ కాబట్టి బిగ్ బాస్ హోస్ట్ కూడా అంతే. మనకి లోపల ఎన్నున్నా సరే
వాళ్ళ సమస్యలు తీర్చి ఈ షోని ఎంటర్టైన్ చేసి ఎపిసోడ్ నిలబెట్టాలి. ఫస్ట్ నా వెనకాల ఉన్న స్పాన్సర్స్కి న్యాయం చేయాలి, చెయ్యాలి ఆబ్వియస్లీ. నెక్స్ట్ లోపల ఉన్న వాళ్ళ సమస్యలు తీర్చాలి, ఓవరాల్గా ఈ ఎపిసోడ్ని ఎంటర్టైన్ చేయాలి ప్రజలకి. చేయాలి. అట్లా ఒకే వీక్లో ఎన్కన్వెన్షన్ కూలిపోవడం, వెంటనే కొండా సురేఖ వ్యాఖ్యలు, ఇట్లాంటి డిస్టర్బెన్స్లను అయ్యే టైంలో 100 కోట్ల ప్రాపర్టీ 500 కోట్ల ప్రాపర్టీ నేలమట్టం అయిందంట అని తెలిస్తే ఎవరైనా సరే ఒకలాగుంటారు. అవును. నాగార్జున గారు మళ్ళీ 4 రోజులకే వచ్చేసి వాళ్ళ సమస్యలు తీర్చేసి అరే ఇలా ఉండండి అలా షో పూర్తి చేసి వెళ్ళిపోయాడు. నన్ను వీళ్ళు పెట్టుకున్నారు, ఫస్ట్ వీళ్ళ తెర ముందు ఫస్ట్ మనకు న్యాయం చేయాలి, వీళ్ళకి న్యాయం చేయాలి, నా ప్రాబ్లమ్స్ నేను ఇంటికి వెళ్ళాక చూసుకోవాలి. అది బిగ్ బాస్ హోస్ట్ అంటే. ఆ అర్హతలు ఎలాగైతే జూనియర్ ఎన్టీఆర్లో ఉన్నాయో, జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు కదిలించు వెళ్ళేటప్పుడు మా ఇంట్లో జరిగింది మీ ఇంట్లో జరగకూడదు, సేఫ్గా ఇంటికి వెళ్ళండి అని ఒక పదం చెప్తాడు. నాని చాలా మంచి మెసేజ్ తెలుసా అది. ఎగ్జాక్ట్లీ ప్రతి ఒక్కరికి కావాలి, అవసరం. అండ్ నెక్స్ట్ అలాగే నాని చాలామందిని ఇప్పుడు నానిని చూసి నేర్చుకోవాలి బోల్డంతమంది. ఎన్ని సినిమాలు వరుస ఇప్పుడు నిన్న బర్త్డేకి పెద్ద హిట్టే ఒక పెద్ద సర్ప్రైజ్ అంటే మళ్ళీ ప్యారడైజ్ ఇంకా పెద్ద సర్ప్రైజ్. మరి ప్యారడైజ్ అవును. ఎన్ని సినిమాలు, ఎన్ని క్యారెక్టర్లు, అందులో ఎన్ని వేరియేషన్లు, నానికే దక్కిన క్వైట్ న్యాచురల్గా. సో అతను చెప్పిన ఇట్లాంటి హోస్ట్లు కొంతమంది బిగ్ బాస్ హోస్ట్లుగా ఉంటే వాళ్ళని చూసి జనాలు కూడా ఏదో నేర్చుకునేలాగా ఆ లైన్లో ఖచ్చితంగా ఉన్నాడంటారు విజయ్ దేవరకొండ. సో విజయ్ దేవరకొండ కూడా హీఈస్ యాప్ట్ ది బెస్ట్. ఏమో నిజంగా వాళ్ళు అప్రోచ్ అయ్యారో నాకు తెలియదు, ఈయన ఒప్పుకున్నాడో లేదో తెలియదు, నాగార్జున గారు తప్పుకున్నారో లేదో కూడా నాకు తెలియదు. ఆ వచ్చిన న్యూస్ మీరు అడిగిన దాన్ని బట్టి ఆర్టికల్ బట్టి నేను చెప్తున్నా. బట్ ఒకవేళ ఉంటే కనుక హీఈస్ యాప్ట్ ఫర్. ఎస్ సార్, ఒకవేళ విజయ్ దేవరకొండ కాకపోతే ఎవరిని ఊహించుకోవచ్చు అంటే నాగార్జున గారే ఉంటారు, అంతేనా? ఇంకేం చేయలేదు. ఎస్ సార్, ఏదైనా చూద్దాం. విజయ్ దేవరకొండ కూడా నో డౌట్ ఎట్ ఆల్ ఖచ్చితంగా అందరి మనసులో గెలుస్తాడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.